అందరికీ ప్రైజ్ ది లార్డ్. 40 రోజుల శ్రమల దినములలో 3వ రోజు మనము ధ్యానం చేసుకుంటున్నాము రూపాంతరం కోసము. యేసుక్రీస్తుల వారి యొక్క ప్రియమైన శిష్యులు 3 ఉన్నారండి. పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 కూడా గెత్సెమని తోట హెర్మోను కొండపైకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుల వారు రూపాంతరం చెందినట్టు మనం చూస్తున్నాం. రూపాంతరము పొందడము ఎంత ఎక్కువగా ఆశీర్వాదకరంగా ఉంది అనేది మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఎప్పుడైతే వారి యొక్క శిష్యులు కూడా ఆ రూపాంతరం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు పక్కన ఏలియా మరియు మోషే కూడా మాట్లాడినట్టు మనము మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూడవచ్చు. యేసుక్రీస్తుల వారు ఈ విధంగా మహిమ పొందడము, రూపాంతరం చెందడము మనము ఈ యొక్క ప్రదేశంలో చూస్తున్నాము. అలాగే మరి దేవుని యొక్క రూపాంతరము మనము కూడా, అనగా యేసుక్రీస్తు వలె మనము కూడా రూపాంతరము చెందాలని యేసుక్రీస్తుల వారు కోరుకుంటున్నాడు. అందుకు ఒక ఉదాహరణగా ఈ యొక్క సన్నివేశమును మన ముందు ఉంచినారు. రూపాంతరం చెందితేనే ఆ యొక్క నిత్య జీవంలో మనము కూడా ఆయన వలె ఉంటామనేది ముఖ్య ఉద్దేశం. యేసుక్రీస్తుల వారు తన యొక్క తండ్రికి ఏ విధంగానైతే తగ్గింపు జీవితము మనకు చూపించి ఉన్నారో, అదే విధంగా మనము కూడా యేసుక్రీస్తుల వారికి తగ్గింపు జీవితము చూపిస్తే మనము ఆ విధంగా మహిమ పొంది రూపాంతరం చెంది దేవుని మహిమపరిచిన వారముగా అవుతామని ఆ యొక్క సందర్భము మనకు తెలియజేస్తుంది. పేతురు గారు ఏం చేశారు అంటే, సైనికులు ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని పట్టుకోవడానికి వచ్చారో అప్పుడు కత్తి దూశాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు మాత్రము వారిని ఏమీ అనలేదు. అక్కడ మనం తండ్రికి యేసుక్రీస్తుల వారు ఏ విధంగా లోబడ్డాడో చూస్తున్నాము. అంటే మనకు ఒక ఉదాహరణగా ఉంచి ఉన్నాడు. మనం కూడా తండ్రికి విధేయత చూపించాలని యేసుక్రీస్తుల వారు కోరుకుంటున్నారండి. మనం ఈ యొక్క శ్రమల దినములలో తగ్గింపు జీవితం పొందితే, మనము యేసుక్రీస్తుల వారి యొక్క మాటకు లోబడితే, మనము కూడా మరణించేటప్పుడు ఒకవేళ దేవుని యొక్క రాకడలో ఉంటే మనము రూపాంతరం చెంది ఆయన యొక్క మహిమలో పొందుకుంటామని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఆయన రాజ్య మహిమ నిమిత్తము చూడొచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనం చూడొచ్చు యేసుక్రీస్తుల వారి యొక్క మహిమ ఏ విధంగా ఉంటుందనేది. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 6వ వచనము, 7వ వచనం, 8వ వచనంలో కూడా విధేయతలో ఏ విధంగా మహిమ పొందాడో కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క పాఠాన్ని శిష్యులకు కూడా చూపిస్తున్నాడు, మనకు కూడా చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక మాట ఉంది. ఒక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చార్లెస్ ఫిన్నీ గారు, నీ యొక్క బోధ నీ జీవితంలో సార్థకము అవ్వాలి అని తేటగా చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ యొక్క శ్రమ దినములలో మన జీవితాన్ని క్రైస్తవులకు మరియు సమాజానికి దేవుని యొక్క బిడ్డలుగా లోబడి తత్వంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.